హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే రీసెంట్గా అంటే మన గ్రూప్ వాళ్ళు అయి ఉండొచ్చు, మన సబ్స్క్రైబర్స్ అయి ఉండొచ్చు. అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బయట మార్కెట్లో అంటే పై గురించి అడుగుతున్నారు. బయట మార్కెట్లో రూ. 20 నుంచి రూ. 30 మధ్యలో అమ్ముడవుతుంది కదా, మీరు వేలల్లో ఉంటుంది ఎలా ఉంటుంది అన్నట్టుగా. అండ్ ఇంకోటి, సప్లై ఎక్కువ కదా అని చెప్పేసి అడుగుతున్నారు. సప్లై ఎక్కువ కదా, సో దీన్ని ఎలా మనము నమ్మొచ్చు? అలాగే హ్యామ్‌స్టర్ కూడా సేమ్ 100 బిలియనే, అది కూడా పై కూడా 100 బిలియనే. సో హ్యామ్‌స్టర్‌తో కూడా పోల్చి అంటున్నారు కొంతమంది. అయితే సారీ అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అనంటే, ఎవ్వరి ఒపీనియన్‌ని నేను అగౌరవపరచను. మీ ఒపీనియన్స్ అందరికీ అంటే ఎవరు చెప్పినా సరే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని నేను గౌరవిస్తాను. బట్ నాకు తెలిసినంత వరకు, నేను ఇప్పటివరకు చూసిన క్రిప్టోల్లో, ఇప్పటివరకు చూసిన అన్నిట్లో కూడా ఏదైనా అంటే యూజ్ కేస్ ఎక్కువగా ఉన్న ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది పై. ఓకే. పై అనేది ఒక ఏంటి అనంటే డిజిటల్ కరెన్సీ. లైక్ అదర్ క్రిప్టోస్ లాగే దీనికి కూడా ఒడిదుడుకులు ఉంటాయి మార్కెట్‌లో రేపు వచ్చిన తర్వాత, ఆ ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత అన్నీ ఉంటాయి. కాకపోతే పై ఏంటి అంటే యూజ్ కేస్ ఎక్కువ. మీరు అప్పుడప్పుడు ఒకసారి ట్విట్టర్‌ని ఓపెన్ చేస్తూ ఉండండి, ఎక్స్‌ని ఓపెన్ చేస్తూ ఉండండి. వరల్డ్‌లో అసలు పై గురించి ఏమేం జరుగుతున్నాయి? ఎలాంటివి జరుగుతున్నాయి? పైలో వచ్చే ఫ్యూచర్స్ ఏంటి? పైలో వచ్చే డెవలప్‌మెంట్స్ ఏంటి? అనేది ఒకసారి మీరు చూసుకుంటే వరల్డ్ వైడ్‌గా ఎన్నో షాప్స్, కొన్ని వేల షాప్స్, మనం టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా, కిరాణా సరుకులు కొనుక్కోవాలన్నా, కార్స్ కొనాలన్నా, బైక్స్ కొనాలన్నా, గోల్డ్ కొనాలన్నా, కొన్ని వందల వేల షాపులైతే వరల్డ్ వైడ్‌గా రన్ అవుతున్నాయి. మన ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి షాప్స్. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే అంత త్వరగా యాక్సెప్ట్ చేయరు. ముందు మార్కెట్‌లోకి రాని, దాని తర్వాత మనం కూడా ఓపెన్ చేద్దాం అన్న దాంట్లో ఉన్నారు. అది వెయిటింగ్. వాళ్ళు కూడా వెయిటింగ్. సో నేనేం చెప్తున్నానంటే ఇక్కడ, దీన్ని ఒక క్రిప్టో అంటే దీన్ని ఒక అన్ని క్రిప్టో కరెన్సీలాగా పైని మాత్రం చూడొద్దు. ఓకే. అండ్ ఇంకోటి, పై ఫౌండర్స్ ఏమి చిన్న వ్యక్తులు కాదు. నికోలస్ గారు, ఎస్పెషల్ నికోలస్ గారు, ఆయన ఏమి చిన్న వ్యక్తి కాదు. ఓకే. ఇది 2003, 4 నుంచి వీళ్ళు అనుకుంటున్న ప్రాజెక్ట్ యాక్చువల్‌గా. బేసు ఆ సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్, 20, 22 ఇయర్స్ వెనకాల కృషి ఉంది దీని వెనకాల. ఈవెను మన ఇథేరియం ఫౌండర్ అయిన విటాలిక్ గారు కూడా ఈయన దగ్గరే స్టూడెంట్‌గా ఉన్నారన్న న్యూస్‌లు కూడా చాలా ఉన్నాయి. మన దగ్గర ప్రూఫ్స్ కూడా చాలా ఉన్నాయి వాటికి సంబంధించి. సో దీన్ని అంత తక్కువగా అంచనా వేయొద్దు. హ్యామ్‌స్టర్ లాంటి ఒక వచ్చిపోయి అంటే గాలికి ఎగిరే దుమ్ము లాంటిది కాదిది. ఆ గాలి అనమాట ఇది. పై అనేది గాలి. అదలా వస్తూనే ఉంటుంది, వీస్తూనే ఉంటుంది. దేనైనా లేపేస్తుంది పక్కకి. సో నేను చెప్పదలుచుకుందేంటంటే, దీన్ని చిన్న చిన్న వాటితో పోల్చకండి. మీ ఒపీనియన్స్ ఓకే, నేను గౌరవిస్తాను. ఎవరి ఒపీనియన్‌ని నేను కించపరచను. బట్ నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ప్రాజెక్ట్‌ని. ఇది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీరు కొనమని చెప్పట్లేదు, అమ్మమని చెప్పట్లేదు. ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. బట్ నేను మాత్రం నా పర్సనల్‌గా పైన అనేది ఇప్పటి నుంచి కాదు, నేను 5 ఇయర్స్ నుండి నమ్ముతున్నాను. మేబీ నా దగ్గర కాయిన్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు. ఎందుకంటే నేను ఎవరిని రిఫర్ చేయలేదు. ఓన్లీ నా ఫ్రెండ్ సర్కిల్‌లో, నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్‌లో మాత్రమే నేను రిఫర్ చేసుకున్నాను కాబట్టి. అండ్ ఇంకోటి, లాకప్‌కి సంబంధించి కూడా అడుగుతున్నారు. నేను ఓన్లీ 2 వీక్సే పెట్టాను. పైకి సంబంధించి లాకప్ కూడా నేను ఓన్లీ 2 వీక్సే పెట్టాను. ఎందుకు అనంటే, నాకు 3 వీక్స్ పెట్టి రేపు మార్కెట్‌లో లిస్ట్ అయిన తర్వాత నా అవసరాన్ని బట్టి నేను ఒక 50% సేల్ చేసుకుందామని చెప్పేసి నేను 2 వీక్స్ పెట్టుకున్నాను. సో అందుకని మీరు అలా పెట్టాలని ఏం లేదు. బట్ నేనైతే 2 వీక్స్ పెట్టుకుంటాను. నేనైతే వచ్చిన తర్వాత మార్కెట్‌లోకి వచ్చిన 50% ఖచ్చితంగా అమ్మేస్తాను నేను. ఆ రేట్‌ని బట్టి. అది ఖచ్చితంగా అమ్మేస్తాను. రేట్‌ని బట్టి తక్కువ ఉందంటే అంత తొందరగా అమ్మను. బట్ ఇప్పుడు రేట్ ఎంతుంటుంది? ఒక $1 ఉంటుందా? $2 ఉంటుందా? $5 ఉంటుందా? అనేది మీకు చెప్తాను చూడండి. ఇది చిన్న కాయిన్, చిన్న ప్రాజెక్ట్ అయితే కాదు. మీరు ఊహించలేరు. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. మీరు ఒకటి సింపుల్, అంటే నేను అడిగేది ఏంటి అనంటే, మీరు ఏ కాయిన్‌తో అయినా, అంటే ప్రపంచంలో మీరు ఏదైనా కాయిన్, బిట్‌కాయిన్ అయినా తీసుకోండి. ఏ కాయిన్‌తో అయినా సరే మీరు ఇలా 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 సరుకులు కొని నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం, ఎలక్ట్రిసిటీ బిల్స్ పే చేయడం, ల్యాండ్స్ కొనడం, కార్లు కొనడం, గోల్డ్ కొనడం, ఇలాంటివి ఎక్కడైనా చూసారా? బిట్‌కాయిన్‌తో అప్పుడప్పుడు ట్రాన్సాక్షన్ జరిగినాయి. కానీ ఎంతవరకు? ఎక్కువేం జరగల. ఇది ప్రతిరోజు ప్రపంచంలో, ఇదిగోండి చూడండి, మీకు చూపిస్తాను పే విత్ పై. లైక్ మన ఫోన్‌పేలో స్కాన్ చేసామా, అమౌంట్ పంపించేసామా అంతే. వస్తువులు తీసుకున్నామా. మీకు ఏ క్రిప్టో కరెన్సీ అయినా ఇలాంటిది ఉందా? ఇప్పుడు హ్యామ్‌స్టర్ ఉంది. అసలు దానివల్ల యూజ్ ఏంటో నాకైతే తెలీదు. బేసిక్‌గా దానివల్ల యూజ్ ఏంటో నాకు తెలీదు. అంటే
ఉందంతే ఏదో వచ్చింది చేస్తాం ట్యాప్ టర్న్ చేసాము. అదేదో ఇస్తాడు టాస్క్‌లు ఇస్తాడు అవి చేస్తాము. కార్డ్స్ కలెక్ట్ చేస్తాం అయిపోయింది. ఇది అలా కాదు. మీరు ఎక్కడైనా చూసుకోండి. వరల్డ్ వైడ్ చూడు ఎన్ని షాప్స్ ఎంతమంది కొన్ని వేల వ్యాపారాలు జరుగుతున్నాయి పైపైన. అలాంటి కాయిన్‌ని ఇలాంటి చిన్న వాటితో మనం పోల్చలేం. ఇదొక పెద్ద ప్రాజెక్టు. దీన్ని ఖచ్చితంగా చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చేయండి. నేను రిఫరల్ లింక్ కూడా ఇవ్వను. మీరు డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి ఏముంటుంది దాంట్లో ప్లే స్టోర్‌లో పై నెట్‌వర్క్ అని కొడితే వచ్చేస్తుంది. ఇన్‌స్టాల్ చేసుకోండి. స్టార్ట్ చేసేయండి. రిఫరల్ లింక్‌తోనే జాయిన్ అవ్వాలని రూల్ ఏం లేదు. నేనేంటి రిఫరల్ కోసం చెప్పట్లేదు ఇది నేను. రిఫరల్ కింద ఏదో జాయిన్ అవ్వండి దాని గురించి నేను చెప్పట్లేదు. పైని తక్కువ చూడొద్దు. మంచి ప్రాజెక్ట్ అవ్వబోతుంది. మంచి ఇన్‌కమ్ ఇస్తుంది ఖచ్చితంగా. నేను 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 చాలా గట్టిగా నమ్ముతున్నాను పైని. సో, మీరు తక్కువ చేసుకోకండి. కొరియాలో అయితే కొన్ని వేల షాపులు ఓన్లీ కొరియాలోనే బోలెడన్ని షాపులున్నాయి. అంటే ఈరోజు నేను గ్రూప్‌లో చూసాను డిస్కషను. పై గురించి చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఏవో చెత్త చెత్తయన్ని మనం చేస్తున్నాం. అంటే నేను తప్పు పట్టట్లా. మనం చేస్తున్నాం. కానీ ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాబోతుంది. దాని గురించి ఇంకా తెలీదు. ఇప్పుడు అంటే ఈ బాట్ వల్ల, టెలిగ్రామ్ వల్ల 6,000,000 జాయిన్ అయ్యారు, 10,000,000 జాయిన్ అయ్యారని చెప్తున్నారు. వీటన్నిటికన్నా ముందే వచ్చి 2019లో వచ్చి ఇంకా డెవలప్ చేస్తూ 6,00,00,000 పైచిలుకు మందున్న నెట్వర్క్ మంది పై నెట్వర్క్ అనేది. ఓకే. అండ్ ఇంకోటి మీరు అంటే ఏ కాయిన్ అయినా ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మన దగ్గర ఏదైనా వస్తువు ఉందంటే దాన్ని మన డబ్బులుంటే ఒక షాప్‌కెళ్ళి ఏమైనా కొనుక్కుంటాం మనం. అలాగా మన దగ్గరున్న ఇప్పుడు కాయిన్స్‌తో వేరే మీరు బయట ఏమైనా కొనగలరా? ఎవరైనా ఆఫర్ చేస్తారా పోనీ? ప్రపంచంలో ఎవరైనా ఆఫర్ చేస్తారా? ఇప్పుడు బిట్‌కాయిన్ ఉంది. ఓకే. అది ఎప్పటినుంచో ఉంది కాబట్టి కొన్ని కొన్ని అక్కడక్కడ రేర్‌గా కనిపిస్తాయి. కానీ మీకు రానున్న కాలంలో పై అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి. మనకి ఫోన్‌పే, పేటీఎమ్ ఇవన్నీ వచ్చినప్పుడు చాలా తక్కువగుండేది. 2014, 15 టైంలో వచ్చినప్పుడు పేటీఎం చాలా తక్కువ ట్రాన్సాక్షన్స్ ఉండేయి. ఈ రోజున చూడండి మొత్తం స్కాన్‌లే. అసలు డబ్బులనేవి మనం యూజ్ చేస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఓన్లీ స్కాన్ చేసామా డబ్బులు పంపించాం. అలాగే రేపు రానున్న కాలంలో పై నెట్వర్క్ కూడా అలాగే అవుతుంది. ఎక్కడికెళ్ళినా సరే స్కాన్ చేసామా, ఓకే. స్కాన్ చేసామా, పంపించామా ఇలా అవుతుంది. సో, మీరు ట్విట్టర్ కూడా ఫాలో అవుతుండండి అప్పుడప్పుడు. చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది అనేది పై గురించి. మీరు ఆశ్చర్యపోతారు. చెప్తున్నాను కదా! మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు అప్పుడప్పుడు ఫాలో అవుతుండండి. దీని గురించి మీకు కేవైసీకి సంబంధించి అడుగుతున్నారు. కేవైసీకి సంబంధించి చెప్తాను చూడండి క్లియర్‌గా. కేవైసీలో చాలామంది పేర్ల వల్ల మిస్ అవుతున్నాయి. చాలామంది ఐడెంటిటీ ప్రూఫ్‌లో ఇచ్చిన ఫోటో లేకపోతే ఇంకోటి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మిస్ అవుతున్నాయి. సో, క్లియర్‌గా లైట్ వెలుగులో తీసుకోండి. అండ్ ఇంకొకటి ఇంకో మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే సెక్యూర్ మై అకౌంట్ అది మొబైల్ వెరిఫికేషన్. ఎయిర్‌టెల్ అయితే అవుతుంది. అది కూడా ఎయిర్‌టెల్ అప్పుడప్పుడు అవ్వట్లేదు. సో, బెటరు మీరు ఫేస్‌బుక్ రెగ్యులర్‌గా ఒక ఫేస్‌బుక్ యూజ్ చేస్తాం. లైఫ్ లాంగ్ మనకంటూ ఒక సొంత ఫేస్‌బుక్ ఒకటి ఉంటుంది. అది వెరిఫై చేసుకోండి ఫస్టు. ఫేస్‌బుక్ అనేది మన చేతుల్లో పని కదా! మనకు మొబైల్‌లో ఉండేదే కదా! సో, అక్కడ వెరిఫై విత్ ఫేస్‌బుక్ అని కొడితే ఫేస్‌బుక్‌తో వెరిఫై అయిపోతుంది. అది చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ కావాలంటే ఇంకోటి సెకండ్ సెక్యూర్‌గా మొబైల్ చేసుకోండి. అవ్వట్లేదు. జియో వాళ్ళకైతే అవ్వట్లేదు. సో, అది మేబీ మళ్ళీ అవ్వచ్చు. నాది జియో స్టార్టింగ్‌లో అయ్యాయి. నేను చేసుకున్నాను స్టార్టింగ్‌లో. సో, దయచేసి ప్రాజెక్ట్ మాత్రం అసలు మైగ్రేషన్‌కు సంబంధించి అయితే నైన్త్ స్టెప్ వాళ్ళే ఏస్తారు. ఆ స్టెప్స్ గురించి ఏమన్నా కూడా గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. గ్రూప్‌లో అన్నీ క్లియర్ చేస్తాను. నేను ఎందుకు పై గురించి మంచి క్లియర్‌గా చేద్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు అర్జెంట్‌గా చేస్తున్నాను. బట్ రానున్న 2, 3 రోజుల్లో దీని మీద మీకు సాక్ష్యాలతో సహా, ప్రూఫ్స్‌తో సహా అసలు ఎవరు వెనకాలున్నారు? ఎవరెవరు దీని వెనకాల చేస్తున్నారు? ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంకొంతమంది ఏంటి అనంటే డౌట్ పెడుతున్నారు. ఏంటి అనంటే అవును. ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ యొక్క యూజ్ చేస్తున్న ఇప్పుడు మనం ఐఎన్ఆర్ యూజ్ చేస్తున్నాము. అమెరికా వాడు యూఎస్‌డి యూజ్ చేస్తున్నాడు. దీన్ని దీన్ని పడి ప ఇది పడిపోతుంది కదా! దాన్ని పడిపోకుండా చూసుకుంటాడు కదా! ఇలాంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తాడని. యెస్ ఆఫ్ కోర్స్ ఎంకరేజ్ చేయరు. కానీ బ్లాక్ చైన్ సిస్టము డీసెంట్రలైజ్డ్ ఏంటి అనేదంటే ఎవడి చేతుల్లోనూ, ఏ గవర్నమెంట్ చేతుల్లోనూ, ఏ వ్యక్తి చేతుల్లోనూ, ఏ సంస్థ చేతుల్లోనూ ఎవ్వరి చేతుల్లో లేనిదే ఈ సిస్టమ్ ఈ క్రిప్టోకరెన్సీ అనేది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఓకేనా? ఎవ్వరూ ఆపలేరు. వాళ్ళు అప్పుడప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తారేమో. బట్ ఫ్యూచర్‌లో ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు. బిట్‌కాయిన్‌ని చాలా తొక్కేసారు. చాలా కంట్రీ అసలు ఎవరికీ తెలీదు. ఓకేనా? బిట్‌కాయిన్ కన్నా ముందు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఏది బిట్‌కాయిన్ కన్నా ముందు ఒక ప్రాజెక్ట్ వస్తే దాన్ని దాన్ని తొక్కేసారు. అప్పుడు సతోషి నాకమోటో అనే వ్యక్తి అసలు తన పేరో కూడా తెలీదది. తను ఎలా ఉంటాడో తెలీదు ఎవరికీ. ఒక ఫోటో అయితే ఏదో దొరికిందని సర్క్యులేట్ చేస్తున్నారు కానీ అసలు ఎవరో కూడా తెలీదు. ఆయన సీక్రెట్‌గా అది సంస్థో తెలీదు. ఒక ఎంప్లాయీస్ అందరూ కలిసి చేసాడో తెలీదు. ఒక్కడో చేసాడో తెలీదు. ఎవ్వరికీ తెలీదు న్యూస్. ఒకటి తీసుకొచ్చి ఆ బిట్‌కాయిన్ అనే దాన్ని తీసుకొచ్చి ఇలా గవర్నమెంట్‌కి తెలిసి ఇలా తొక్కేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి డీసెంట్రలైజ్ చేసారాయన. ఇంక అప్పటి నుండి అది ఎక్కడ ఆగలేదు.
అప్పటికి చాలా కంట్రీస్ బ్యాన్ చేసాయి. ఎందుకు మన కంట్రీలో కూడా 2017, 18 అనుకుంటా ఆ టైంలో క్రిప్టో కరెన్సీ బ్యాన్ చేయాలని ఉంటే అందరూ సుప్రీంకోర్టుకెళ్లారు. సుప్రీంకోర్టు చెప్పింది క్లియర్‌గా. మీరు టెక్నాలజీని ఎలా ఆపుతారు? కొత్త టెక్నాలజీని మీరు అలా ఆపడానికి వీల్లేదన్నప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి మనకి. సో, మీరు ఆపుతారన్న భయాలు ఇది పెట్టుకోవద్దు దయచేసి. ఓకేనా? చాలా పెద్ద ప్రాజెక్ట్ అవ్వబోతుంది. సో, దయచేసి పైన చేసుకోండి. నేను రిఫరల్ లింక్ అయితే ఖచ్చితంగా పెట్టను. ఎందుకంటే రిఫరల్ కోసం చేస్తున్నావా నువ్వు అనేలాగా కూడా ఉంటారు కొంతమంది. సో, మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళండి హ్యాపీగా. అక్కడ పై నెట్వర్క్ అని టైప్ చేయండి. వస్తుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నాను నేను ఇది. డౌన్‌లోడ్ చేసుకోండి. చెయ్యండి. మార్చ్ వరకు టైం ఉంది. జనవరిలో లాంచ్ అవుతుందంటే నేను నమ్మను. ఎందుకంటే డిసెంబర్ వరకు మైగ్రేషన్ లాస్ట్ డేట్ డిసెంబర్ వరకు ఇచ్చారు. అక్కడ నుండి వాళ్ళు చెకప్స్ కానీ చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ కానీ సాల్వ్ చేసుకొని నాకు తెలిసి మార్చ్‌లో అనుకుంటున్నాను. ఇది కూడా అఫీషియల్‌గా న్యూస్ కాదు ఇది. మార్చ్‌లో అనుకుంటున్నాను అంతే. సో, చెయ్యండి. ఎప్పటి వరకు వీలైతే అప్పటి వరకు చేసుకోండి బెటరు. సో, ఇది దీని గురించి విత్ ప్రూఫ్స్‌తో సహా నేనైతే మీకు ఖచ్చితంగా తీసుకొస్తాను నేను. ప్రూఫ్స్‌తో సహా ఎవరేంటి ఎలా అనేది. ఇంకోటి బిట్‌కాయిన్ సంబంధించి మొన్న డొనాల్డ్ ట్రంప్ గారు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు నెక్స్ట్ కూడా ట్రంపే అవ్వచ్చు అన్న ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఏది ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు నవంబర్‌లో ఉన్నాయి. నవంబర్ తర్వాత మార్కెట్ అనేది బూమ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి యూఎస్‌లో ఎలక్షన్స్ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్స్ జరుగుతాయి కదా! అయిన ప్రతిసారి క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా బూమ్ అవుతది. చాలా పైకెళ్తదనమాట. చాలా పెరుగుతది. ఈసారి కూడా అలాగే సేమ్ జరుగుతుంది. ఈసారి అనుకూలంగా ఉన్నాయి. యూఎస్ గవర్నమెంట్ కూడా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అనుకూలంగా ఉంది క్రిప్టో కరెన్సీకి. సో, దయచేసి మీరు ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దు. దీనికి పైకి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే ఎనీ టైమ్ 24/7 మన గ్రూప్‌లో మెసేజ్ చేయండి. నేను ఈ 2 డేస్ నుండి కొంచెం ఇనాక్టివ్‌గా ఉన్నాను. నేను వేరే ఔట్ ఆఫ్ స్టేషన్‌లో ఉన్నాను వర్క్ మీద. సో, ఏమున్నా సరే ఏ డౌట్ ఉన్నా సరే అడగండి. నాకు తోచినంత నాకు తెలిసినంత నేను చెప్తాను. నాకు తెలియనిదేమైనా ఉంటే మీరు చెప్పండి. నేను నేర్చుకుంటాను. సో, అంతేగాని దీన్ని 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 తక్కువగా అంచనా వేసి మాత్రం చూడొద్దు దయచేసి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పైన తక్కువ అంచనా వేసి చూడొద్దు. ఖచ్చితంగా చేయండి. ప్రాఫిట్స్ మంచిగా వస్తాయి. ఓకేనా? ఫైనాన్షియల్ అడ్వైజ్ అని అనుకోవద్దు దయచేసి. అలా అని చెప్పేసి బయట రూ. 23, రూ. 30 దొరుకుతుందని చెప్పేసి అలాంటి పెట్టుకోకండి. అమ్మొద్దు, కొనొద్దు దయచేసి. ఉంచండి. మీరు మైండ్ చేసుకునే మాత్రం మీ దగ్గర ఉంచండి. అండ్ సెకండ్ మైగ్రేషన్ ఎప్పుడవుతుంది అని కొంతమంది అడుగుతున్నారు. ఆల్రెడీ మైగ్రేషన్ అయిన వాళ్ళే. సెకండ్ మైగ్రేషను అప్పుడవుతుంది, డిసెంబర్‌లో అవుతుందని ఒక స్పెక్యులేషన్ ఉంది. అది ఎప్పుడవుతుందో ఎవరికీ తెలీదు. వాళ్ళు ముందు ఫస్ట్ మైగ్రేషన్ చాలామంది ఇంకా చాలా కోట్ల మంది వెనకాల ఉండిపోయారు. వాళ్ళకే అవ్వలేదు. సో, మేబీ అది అయిన తర్వాత చేస్తారు. ఫస్ట్ అయితే మీరు మైండ్ చేయండి. కేవైసీ చేసుకోండి. అకౌంట్ వెరిఫికేషన్ చేసుకోండి. అలా మైండ్ చేస్తూ ఉండండి. అంతే చాలు. మనం చేయాల్సిన పని అది. వీటిలాగా డైలీ 10 నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేసి అది కొట్టు, ఇది కొట్టు, ఆ కార్డ్, ఈ కార్డ్, ఇది అది కొను. ఇలాంటి పంచాయతీలే ఉండవు అక్కడ. సో, బెటరు పైని మీరు 24 అవర్స్‌కి ఒకసారి మైండ్ బటన్ మీద ప్రెస్ చేయండి. అంతే చాలు. ఇది ఈరోజు వీడియో విత్ ప్రూఫ్స్‌తో మళ్ళీ విత్ ప్రూఫ్స్‌తో అసలు మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. అలాంటి వీడియో నెక్స్ట్ కూడా చేస్తున్నాను. అన్నీ నేను గ్యాదర్ చేస్తున్నాను మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా. తీసుకుంటున్నాను వీలైనంత. అప్పుడు ఆ వీడియోలో మళ్ళీ చర్చించుకుందాం. వీడియో గనుక నచ్చితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. తెలియని ఫ్రెండ్స్ ఎవరున్నా సరే రిఫర్ చేసుకోండి. మీరు రిఫరల్స్ ఇవ్వండి ఫ్రెండ్స్‌కి పైకి సంబంధించి. నేను పైకి చెప్తాను ఎస్పెషల్లీ పైకి సంబంధించి. ఇవ్వండి. ఇచ్చి జాయిన్ చేయించి వాళ్ళకి కూడా ఏదైనా ఇన్‌కమ్ వచ్చేలాగా మీరు జనరేట్ చేసి వాళ్ళకి కూడా చూపించండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. జై హింద్.